శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి. పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటారు. ఆయన పేరే హాటకేశ్వరుడు. హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని. అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు, లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు, అక్కడ ఓ పూత పూసింది కాదు. అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది. శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కుమ్మరి కుటుంబం ఉండేది, కేశప్ప అనేవారు. ఆయన కుండలు చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివభక్తుడంటే, ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించిపోవడం ఆయన ఉద్దేశ్యం కాదు. మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి భక్తులు కాలినడకన వెడుతుండేవారు పూర్వం. అన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఆ మల్లికార్జునుణ్ణి సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు. ఆ వెళ్ళేవాళ్ళు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టుకుని వెళ్ళడం కష్టం. అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె, శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు, ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ పట్టుకెళ్ళి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు. ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే, ఒక సంవత్సరం ఆ 4 దారుల యొక్క కూడలి ఒకటి ఉన్నది. ఆ కూడలి యందు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఆ మార్గం గుండా ఎక్కువగా వెడుతూ ఉంటారు. నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్ళేవారు పూర్వం ఎక్కువగా. ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలని వినిమయం చేస్తూ తన జన్మ తరించిందనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి, మీ అందరూ మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి, నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు. మహాశివరాత్రి రానే వచ్చింది. రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు, ప్రమిదలు, పాలికలు, బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్ళి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం, కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు. కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు, పెద్దలు, ఏమీ తెలియనటువంటి వాడు ఒక కుమ్మరివాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని సంపాదించడమా అని అసూయ చెంది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్ళి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బద్దలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్నటువంటి సంభారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి తిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారింది మహాశివరాత్రి. ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడన్న ఆశతో, ఆకలితో వచ్చారు. ఈయన పాపం అన్నీ ధ్వంసం అయిపోయి ఏడుస్తున్నాడు. కేశప్ప అన్నమేం పెడతాడులే అని వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అతను నేను శివభక్తులకి సేవ చేయలేకపోయాననేటటువంటి బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మారేడు చెట్టు యొక్క మొదలుకి తన తల వేసి కొట్టుకున్నాడు. కొట్టుకుని, నీ యొక్క భక్తులకి సేవ చేయని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు, నేను నీ మ్రోల మరణిస్తానని మారేడు వృక్షాన్ని పరమశివస్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు. ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి నెత్తుటి బిందువులు కింద పడ్డాయి. ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కుమ్మరివాణి యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్త బిందువులు పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మడుగై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది. ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం. హాటకేశ్వర క్షేత్రం అంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు
అపర శివావతారం అని భావిస్తారు. భావించడం ఏమిటి? పరమ సత్యం. అందులో ఇంక ఏ విధమైన సందేహం లేదు. మళ్ళీ శంకరుడే ఈ భూమి మీద చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి రూపంలో నడయాడాడు. అటువంటి అపరశంకరులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శ్రీశైల క్షేత్రంలో హాటకేశ్వరం అంటే విశేషమైనటువంటి ప్రీతి. ఇప్పటికీ పెద్దలు ఒక అపురూపమైనటువంటి చిత్రపటాన్ని ఒకదాన్ని చూపిస్తూ ఉంటారు. మేము శ్రీశైల యాత్ర చేసినప్పుడు వెళ్ళినటువంటి యాత్రికుల బృందానికి అంతటికీ కూడా ప్రతి వారికి పెద్ద పెద్ద మూర్తులను అవే బహూకరించారు. ఏ శివాలయంలోనూ మీకు అలా కనపడదు. ఒక్క హాటకేశ్వరంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, హాటకేశ్వరం దేవాలయ ప్రాకారం బయటికి వచ్చేస్తే ఒక పెద్ద మారేడు చెట్టు ఉంటుంది. ఆకాశం అంత ఎత్తు ఎదిగుంటుంది. ఆ చెట్టు మొదట్లో నిలబడి లోపలికి చూస్తే మీకు శివలింగం దర్శనం అవుతుంది. ఇన్నిటినీ దాటి తిన్నగా శివలింగం కనబడుతుంది. ఇంతమంది యాత్రకు వెళ్ళేవారు, ఎవ్వరికీ ఆ విషయం తెలియదు. మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెట్టు కింద నిలబడి శివలింగాన్ని చూస్తూ చాలాసేపు ధ్యానం చేశారు. వారు ఆ చెట్టు కింద నిలబడి శివలింగాన్ని చూస్తూ ఉండగా ఆయన చిత్రపటాన్ని తీశారు, ఆయన చిత్తరువుని. అవి ఇప్పటికీ కూడా శ్రీశైలంలో వారు హాటకేశ్వరాన్ని దర్శించిన క్షేత్రంగా అపురూపంగా భద్రపరుస్తారు. హాటకేశ్వరానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది అని చెప్తారు పెద్దలు. అక్కడ మీరు చూస్తే అనేకమైనటువంటి దేవతా వృక్షములు కనపడతాయి. విశేషమైనటువంటి ప్రశాంతత. అసలు హాటకేశ్వరం ధ్యానమునకు అత్యంత యోగ్యమైనటువంటి ప్రదేశం. మీరు హాటకేశ్వరలింగ దర్శనానికి లోపలికి వెళ్ళి దేవాలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు మీకు మహాబిల్వం కనపడుతుంది. నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశం మొత్తానికి మహాబిల్వం ఉన్నటువంటిది రెండు ప్రదేశాల్లో ఉంది. ఒకటి వెంకటాచల క్షేత్రంలో కపిలతీర్థంలో ఇప్పటికీ చాలా పెద్ద చెట్టు మహాబిల్వం ఉంది. మహాబిల్వం ఎక్కడైనా కనపడితే పరమేశ్వర ప్రసాదంగానే భావిస్తారు. అందుకే చాలా కాలం కామకోటి పీఠంలో ఇప్పటికీ ఉంది అలవాటు. కామకోటి మఠం వారు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అది మహాబిల్వాన్ని చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేసి ఆరాధన చేసి బిల్వజలంతో అభిషేకం చేస్తారు. నీళ్లలో బిల్వాలు వేసి అభిషేకం చేస్తారు. ఆ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి వారిలోనే చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో చాలామంది ఉన్నారు. ఒక స్వామి ఎంత గొప్ప స్థితిని పొందారంటే, పళ్ళెంలో మారేడు దళాలు పెట్టి 3 ఆకులు ఉన్నటువంటి దళాలు ఒక 1000 పెట్టి 2 ఆకులు ఉన్న దళం ఒక్కటే పెడితే ఆయన శివలింగం వంక చూస్తూ ఇలా మారేడు దళాలు తీస్తే ఆ 2 ఆకులున్న దళం ఒక్కటే వేళ్ల మధ్యలోంచి కింద పడి పళ్ళెంలో మిగిలిపోయేది. 3 ఆకులున్న దళాలే శివలింగం మీద పడేది. కామకోటి పీఠాధిపతులు బిల్వార్చనలో అంత నిష్ణాతులు, అంత శక్తివంతం. మహాస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వర ఆరాధనలు జరిగినటువంటి రోజుల్లో ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. ఎప్పుడైనా ఎక్కడైనా పరమ భక్తి తత్పరులు ఉన్నారు అంటే వారికి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసినటువంటి బిల్వదళాలని పంపిస్తూ ఉండేవారు. ఇప్పటికీ మేము కాకినాడ పట్టణంలో చేసేటటువంటి దేవీ నవరాత్రుల సమయంలో కామకోటి పీఠాధిపతులు ప్రత్యేకంగా ఒకరికి ఇచ్చి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసినటువంటి బిల్వాన్ని బహుమానంగా పంపిస్తారు దేవాలయానికి. ఆ బిల్వాన్ని తల మీద ఉంచుకుని వాసన చూసి, చంద్రమౌళీశ్వరలింగం అంటే సామాన్యం కాదు. శృంగేరిలో ఉండేటటువంటిది భోగలింగం అయితే కామకోటిలో ఉన్నది యోగలింగం. ఆ 2 సాక్షాత్తు పరమశివుడే తన చేతులతో శంకర భగవత్పాదులకి ఇచ్చిన 5 లింగాలలో ఆ 2 ఉన్నాయి. వాటిని శంకరాచార్యుల వారు తీసుకొచ్చి దక్షిణ దేశంలో 3 లింగాలు ఉంచారు. ఆ 3 లింగాల్లోనే ఒకటి శృంగేరి పీఠంలో ఉంది. దాన్ని భోగలింగం అంటారు. కామకోటిలో ఉన్నదాన్ని యోగలింగం అంటారు. 3వ లింగాన్ని చిదంబరంలో ఉంచారు. దాన్ని మోక్షలింగం అంటారు. మిగిలిన 2 ఉత్తర భారతదేశంలో ఉంచారు. అటువంటి శివలింగానికి ఆరాధన చెయ్యడంలో 2 పీఠాలు బహుజాగ్రత్త చూపిస్తాయి. ఆఖరికి 0 డిగ్రీలు వాతావరణం కిందకి దిగిపోయినా సరే పీఠాధిపతులు మాత్రం చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి తీరుతారు. అంత నియమం 2 పీఠాలకి. అంత గొప్ప
స్థితిని పొందినటువంటిది ఆ బిల్వం. అందున మీరు ఆ మహాబిల్వాన్ని చూసినట్లయితే దానికి సాధారణంగా బిల్వదళానికి 3 ఆకులే ఉంటాయి. ఇదేమి చమత్కారం, ఇవాళ నేను వస్తూనే మారేడు దళాలే నాకు అనుగ్రహించారు. మారేడు దళానికి 3 ఆకులు ఉంటాయి. మహాబిల్వానికి ఒకే ఈయనకి 3 దళాలు ఉంటాయి. 9 ఆకులతో 3 దళాలతో ఉంటుంది. మీకు బాగా కనపడే పెద్ద పెద్ద చెట్లు, ఒకటి వెంకటాచలంలో కపిలతీర్థంలో ఉంది, వేరొకటి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం యువతల వైపు నుంచి అరుణాచలం దేవాలయాన్ని చూస్తాం. వెనక వైపుకి వెళ్ళినప్పుడు వేరొక పెద్ద దేవాలయం, శివాలయం ఉంది, అందులో ఉంది మళ్ళీ మహాబిల్వం. యథార్థానికి ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తికి మహాబిల్వం స్థలవృక్షము అని నిర్ణయం చేశారు మహాస్వామి. కానీ ఎందుచేతనో కానీ ఎంత రక్షించినా అక్కడ మహాబిల్వం పెద్ద వృక్ష స్వరూపాన్ని పొందలేదు. మహాబిల్వం ఉన్నది అంటే పరమశివుడు ఉన్నాడని భావన చేస్తారు. దాని నీడలోకి వెళ్ళడమే చాలు. మీరు హాటకేశ్వర క్షేత్రానికి వెళ్ళి చూస్తే అద్భుతమైనటువంటి మహాబిల్వం, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే అవి చెట్లు కావు, అవి దేవతలని చెప్తారు. అవి కూడా సంతాన సాఫల్యతను ఇవ్వగలిగినటువంటి దేవతలు అని చెప్తారు. ఇప్పుడు ఆ అలవాటు కొంతవరకు లుప్తమైంది. కానీ మీరు శ్రీశైలంలో పెద్దలను అడగండి, చెప్తారు ఇప్పటికీ. శ్రీశైలంలో నిస్సంతువులైనటువంటి వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వరంలోకి ప్రవేశించి ఆ దేవాలయంలో దంపతులు ఇద్దరూ మౌనంగా ప్రదక్షిణం చేస్తుంటే వాళ్ళకి సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకముగా వచ్చి నిలబడిందో ఆ పాపము ప్రదక్షిణంలో పోతుండేది. ప్రదక్షిణాలు చేస్తుండగా పోగానే ఏదో ఒక చెట్టు మించి పైనుంచి కాయ కింద పడేది. అంటే దేవతలు అనుగ్రహించారని గుర్తు. ఆ కాయి పురుషుడు స్త్రీ పంచుకు తిని ఇంటికి వెళ్ళేవారు. పండంటి బిడ్డ పుడుతుండేవాడు. ఇప్పటికీ చాలామంది పెద్దలు అదే చెప్తారు. నిస్సంతువులైనటువంటి వాళ్ళు, సంతానం లేని వాళ్ళు హాటకేశ్వరంలో ఉన్నటువంటి శివలింగానికి ప్రదక్షిణాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి దేవతా వృక్షములన్నీ కూడా సంతాన వృక్షములు అని పిలుస్తారు. నేను ఏదో నా నోటికొచ్చింది చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నేను వ్యాసప్రోక్తమైన స్కాంద పురాణంలోంచి చెప్తున్నాను ఈ విషయాలు. శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం సామాన్యమైంది కాదు. అంత అద్భుతమైన క్షేత్రం. ఎంత గొప్ప క్షేత్రం అంటే శ్రీశైలం. శంకరాచార్యుల వారికి వారి వాంగ్మయంలో వారికి ఒక అలవాటు ఉంది. వారు క్షేత్ర ప్రసక్తి చెయ్యరు. వారు ఎక్కడా కూడా క్షేత్రం పేరు చెప్పడం అన్నది ఉండదు. ఒకవేళ క్షేత్రం గురించి చెప్పవలసి వస్తే వారు క్షేత్రాల గురించే వేరే శ్లోకాలు చేస్తారు. 12 జ్యోతిర్లింగ స్తోత్రము అని చేస్తే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని అప్పుడు క్షేత్రాలు చెప్తారు తప్ప ఇతరమైనటువంటి భక్తి సంబంధము, తత్వ సంబంధమైన వాంగ్మయాన్ని ఇచ్చేటప్పుడు మధ్యలో క్షేత్ర ప్రసక్తి చేయరు శంకరాచార్యుల వారు. అటువంటి శంకరాచార్యుల వారు తాను శివానందలహరి రచించేటప్పుడు సంధ్యలోకి చేరారు. సంధ్య అన్న మాటకు అర్థం ఏంటంటే పుస్తకం 100 శ్లోకాలతో ఉంది శివానందలహరి. అది శతకం కాదు. శతకం అయితే 2 ఒడ్లు ఉంటాయి. ప్రారంభము 1వ శ్లోకంలోకి వెళ్లే ముందు ఒక ఒడ్డు అయితే 100వ శ్లోకం తర్వాత ఒక ఒడ్డు. ఒక ఒడ్డు దగ్గర దిగి వేరొక ఒడ్డు ఎక్కుతారు. శివానందలహరిలో ఒడ్డు దిగినవాడు ఒడ్డెక్కడు, కొట్టుకుపోతాడు. అందుకని దాని పేరు లహరి. ఆనందలహరి అంటే శివానందలహరి అంటే శివానందమునందు మైమరచి వెళ్ళిపోతాడంతే. అంటే తాను శివుడు అవుతాడు. అటువంటి తత్వాన్ని ఇవ్వగలిగిన గ్రంథం కాబట్టి దానికి శంకర భగవత్పాదులు శివానందలహరి అని పేరుంచారు. శివానందలహరి శ్లోకాలలో ఎక్కడా శంకరాచార్యుల వారు క్షేత్ర ప్రసక్తి తీసుకురాలేదు. ఏ క్షేత్రం గురించి మాట్లాడాల. ఖచ్చితంగా సగంలోకి వచ్చేటప్పటికి మాత్రం 100 శ్లోకాలలోనూ సగంలోకి వస్తే సంధ్య అంటారు. సంధ్య అంటే రెండిటికి నడిమి. ఆ సంధ్య ఎప్పుడూ శివస్వరూపం. సంధ్యాకాలం ఎప్పుడైనా కూడా శివస్వరూపం. అందుకే మీరు చూడండి, పూర్వ సంధ్య అంటాం. అంటే చీకటి పోయి వెలుతురు రావడానికి మధ్యలో ఉన్న కాలం. ఉత్తర సంధ్య అంటే వెలుతురు పోయి చీకటి వచ్చేటటువంటి కాలం. మాధ్యాహ్నిక సంధ్య బాగా ప్రకాశించేటటువంటి సూర్యుడు తన ప్రకాశాన్ని ఉపసంహారం చేయడానికి పడమటి దిక్కుకి ఒరిగిపోతున్నటువంటి సంధ్య.
ఇలా సంధ్య అంటే రెండిటికి నడిమి కాలం. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో సంధ్యలోకి ప్రవేశించారు. అంటే శ్లోకాలని రచన చేసేటప్పుడు మధ్యలోకి వచ్చారు. మధ్యలోకి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీశైల ప్రసక్తి తీసుకొచ్చారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి మధ్య శ్లోకంలో శ్రీశైలం చెప్పారు అంటే మీరు ఆ క్షేత్ర వైభవం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ క్షేత్రంలో ఉండేటటువంటి వృక్షములన్నీ కూడా దేవతా వృక్షములు. శ్రీశైల ప్రభ అని ఒక పుస్తకం వస్తుంటుంది. ఇప్పటికీ వారి అధికారంలో ఉన్నారు. మీరు కావాలంటే ఎప్పుడైనా వారిని సంప్రదించవచ్చు. వారు హైదరాబాద్ వస్తూ ఉంటారు. మీకు అవకాశం ఉంటే నేను చెప్పిన విషయాలు ఎంత సత్యాలో నేను అబద్ధాలు చెప్పలేదనిపించడానికి మీకు నేను ఒకరోజు పిలిపించి సభలో మాట్లాడిస్తాను. నేను చెప్పినవి యథార్థాలో కావు. శ్రీశైలంలో కొన్ని చెట్లు ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతాయి. ఇప్పటికీ మహావృక్షాలు కూకటి వేళ్లతో లేచి గాలిలో వెళ్ళిపోయి వేరొక చోట దిగుతాయి. ఒక్క శ్రీశైలంలోనే దిగుతాయి. మల్లెల తీర్థం అని ఒక తీర్థం. ఆ తీర్థ స్నానం అద్భుతమని చెప్తారు పెద్దలు. ఆ తీర్థానికి ఆవలి వైపు ఉన్న చెట్లన్నీ దేవతా వృక్షాలే. సామాన్యంగా అందులోకి ఎవరు ప్రవేశించడం సాధ్యం కాదు. అంత తేలిక కాదు, అంత సాహసం కూడా చెయ్యరు. అక్కడ చెట్లు లేచి ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతుండగా ఆ సంపాదకత్వం వహిస్తున్నటువంటి చక్రవర్తి గారు స్వయంగా చూడడం జరిగింది. చూసి ఆయన తెల్లబోయి నోరు వెళ్ళబెట్టి ఉండిపోయారు. చెట్లు లేచి వెళుతూ ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి మనం హాటకేశ్వరంలోకి వెళ్ళినప్పుడు దేవతల యొక్క స్పర్శని పొందుతాం. ఆ చెట్ల నీడలో నిలబడడం అంటే దేవతల సాన్నిధ్యమునందు నిలబడడం. వారి నీడ మీద పడిన తరువాత వారు అనుగ్రహించకుండా ఎందుకుంటారు? ఏది పరమ ధార్మికమైన కోరికయో దాన్ని తీరుతారు. అన్నిటిలోకి గృహస్థాశ్రమ ప్రవేశం ఎందుకు చేస్తాం? ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైనటువంటి సంతానం కోసం. ఆ సంతానం పొందకుండా అడ్డుపడుతున్న పాపాన్ని తొలగించి అనుగ్రహించేది ఎక్కడ అంటే శ్రీశైలంలో హాటకేశ్వర క్షేత్రం అనుగ్రహిస్తుంది అని. కారణం ఏమంటే దేవతలే నించుంటారు. దానికి కారణం పర్వతుని యొక్క తపస్సు. సర్వదేవ సమన్విత అని కదా అడిగాడు. అందరు దేవతలు రావాలని అడిగాడు. పరమశివుడు ఒక కుమ్మరివాణ్ణి అనుగ్రహించినటువంటి రీతికి అబ్బురపడి సంతాన దేవతలు వచ్చి అక్కడ నిలబడ్డారు అని చెప్తారు. అందుకే హాటకేశ్వర క్షేత్రానికి అంత ప్రశస్తి. మీరు మహాభారతం పరిశీలిస్తే కుంతీదేవి బాలసూర్యుడి వంక చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో, ఇలాంటి పిల్లాడు నాకుంటే అనుకుంది. వచ్చాడు సూర్యుడు. ఒకసారి నేను కనపడిన తరువాత ఇక కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, అది నా ధర్మం, అందుకు ఇచ్చేస్తాను కొడుకునని ఇచ్చేశాడు. దేవతలది అది ధర్మం. వాళ్ళు వస్తే వెళ్ళరు, వాళ్ళు అనుగ్రహించి వెడతారు. కాబట్టి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు తప్పకుండా చేస్తారు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. శివానుగ్రహంగా దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింప చేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప దేవాలయం హాటకేశ్వర దేవాలయం. అసలు హాటకేశ్వరాన్ని విడిచిపెట్టి శ్రీశైలంలో దర్శనం చేసుకు వచ్చేస్తే నా దృష్టిలో అయితే వాడు ఏదో ఒక అపురూపమైనటువంటి ఒక విషయాన్ని పోగొట్టుకున్నవాడు. జీవితంలో హాటకేశ్వర ప్రవేశం చేసి తీరాలి. పరమశివుడు భక్తి కలిగినటువంటి వాడు ఎటువంటి వాడైనా సరే, ఆయన ఎవరన్న వాడితో ఆయనకి సంబంధం ఉండదు. భక్తి ఒక్కటుంటే ఆయన అనుగ్రహించి తీరుతాడు. అది శివతత్వంలో ఉండేటటువంటి రహస్యం. శివానుగ్రహం కలగడానికి పాత్రత ఏమి అంటే నిశ్చల భక్తి. ఆ భక్తి ఉంటే పరమశివుడు అనుగ్రహించేస్తాడు. కాబట్టి మహానుభావుడు మల్లికార్జున లింగంగా శ్రీశైల క్షేత్రంలో ఒక కుమ్మరివాణ్ణి అనుగ్రహించాడు. ఆ కేశప్పని అనుగ్రహించినటువంటి కారణం చేత కుండ పెంకులో వచ్చినటువంటి బంగారు లింగము. ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, శ్రీశైలంలో ఏవి ఎవరికి ఎలా కనపడతాయో అలా సిద్ధులకు కనపడవు అని చెప్తారు. నేను వెడితే శివలింగం ఒకలా కనపడుతుంది, ఒక సిద్ధ పురుషుడు వెళ్ళాడనుకోండి ఒకలా కనపడుతుంది. పరమభక్తి తత్పరులకు ఇప్పటికీ సువర్ణలింగంగానే కనపడుతుంది హాటకేశ్వరంలో అని చెప్తారు. అది లేని వాళ్ళకి మామూలు లింగంలా కనపడుతుంది. నేను నిన్న మీతో మనవి చేశా,
ఇప్పటికీ కల్పవృక్షములు, కామధేనువులు, చింతామణులు శ్రీశైలుని యొక్క ద్వారం మీద కనపడతాయి సిద్ధులకు అని ప్రశస్తి. అంత గొప్ప క్షేత్రం. అంటే గబగబా బయలుదేరాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వారిది నెమలి వాహనం కాబట్టి గబగబా వెళ్ళి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నిటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రదక్షిణం అంటే అది బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం ఈ కథని కథగా చెప్పేస్తాం. ఆయన ఏమన్నాడు పరమశివుడు? ప్రదక్షిణం చేసి రమ్మన్నాడు. ప్రదక్షిణం చేసి రమ్మంటే గుళ్ళల్లోకి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గిరగిరా తిరిగేసి వచ్చేయకూడదు ఏంటి? ఓ విమానం తిరిగేసినట్టు ఏరియల్ వ్యూ అంటాం కదా మనం, అలా నెమలి వాహనం ఎక్క అలా తిరిగిలా వచ్చేస్తే బాగుంటుంది కదా. ప్రతి గుళ్ళోకి వెళ్ళాడు ఆయన. ప్రతి గుళ్ళోకి వెడితే ఆయనకి ఏం కనపడేదంటే ఈయన గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ విఘ్నేశ్వరుడు బయటికి వెడుతున్నట్టు కనపడేది. అయ్యో అన్న ఇదేంట్రా నాకన్నా ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు రా అనుకునేవాడు ఆయన. ప్రతి గుళ్ళోనూ ఈయన వెళ్ళడం, ఆయన బయటికి వెళ్ళడం. అదేంటి, ఎందుకు అసలు సుబ్రహ్మణ్యుడు గుళ్ళల్లోకి తిరగడం? ఆయన చెప్పాడా పరమశివుడు నువ్వు గుళ్ళల్లోకి వెళ్ళిరా, భూమండలం మీద ఉన్న గుళ్ళన్నీ చూసిరా అని చెప్పాడా? ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడా? ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడు. ప్రదక్షిణం చేసిరా అంటే గుళ్ళల్లోకి ఎందుకండి వెళ్ళడం? అదే ప్రదక్షిణం అంటే. ప్రదక్షిణం అంటే ఏమిటో తెలుసా అండి? దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు లోపల ఉన్న మూర్తి మిమ్మల్ని పరిశీలన చేస్తాడు. నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులందరూ నా దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు, వీరికి నమస్కరించి వీరి అనుగ్రహంతో నా దగ్గరికి వస్తాడా, వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళెందుకని నా దగ్గరికి వస్తాడా చూద్దామని వీళ్ళని వదిలి లోపలికెళ్ళిన వాడిని చూడగానే ఇలా మొహం తిప్పుతాట పరమేశ్వరుడు. కాబట్టి మీకు ఆ ఈశాన్యలింగం అని ఉంది అరుణాచలంలో. అరుణాచలంలో ఈశాన్యలింగం దగ్గర నందీశ్వరుడు ఇలా ఉండడు, ఇలా ఉంటాడు. మొన్న మేము వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అలా మొహం పక్కకి తిప్పుకొని ఉన్నాడు అని అడిగితే ఆయన తమిళంలో చెప్తే ఏదో వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని తర్జుమా చేశారు. ఒక మహాభక్తుడు, ఒక ఆయన, కొంతమంది భక్తులు పల్లెటూరు నుంచి వచ్చారు కానీ వాళ్ళు పరమభక్తులు. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొచ్చింది. అడ్డొస్తే వాళ్ళు శివుడికి చెప్పారు, ఈశ్వర నీ దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొస్తోందని. ఆయన అన్నాడు, నా భక్తులకు కనపడే వరకు కాసేపు మొహం అలా పక్కకి తిప్పన్నాడు. అందుకని ఇలా పెట్టాడు ఆయన. మళ్ళీ నువ్వు ఇటు తిప్పచ్చు అనలేదు, ఏమో ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారేమో అలా ఉండు కాసేపు అన్నట్టే లెక్క. అందుకని అలాగే ఉన్నాడు ఈశాన్యలింగం. కాబట్టి చూడండి, భక్తుల పట్ల ఆయన ఎంత ప్రీతి వహించి ఉంటాడో చూడండి. లోపల భక్తి ఉంటే ఆయన దాన్ని గమనిస్తాడు. ప్రదక్షిణం అంటే దేవాలయాలలోకి వెళ్ళి చేసినది ప్రదక్షిణం. అరుణాచల శైలమునకైనా సరే అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు దేవాలయాల్ని విడిచిపెట్టి మీరు కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలా శాస్త్రం మాట్లాడలేదు కనుక. లేకపోతే తలుపులు తీసి అర్ధరాత్రి వేళ కూడా లింగ దర్శనం అయ్యేటట్టుగా అరుణాచలంలో ఎందుకు ఉంచుతున్నారు? మీరు వెళ్ళితేనే ప్రదక్షిణం పూర్తవుతుందని. మీరు వదిలిపెడితే ప్రదక్షిణం ఎలా అయింది? అది మీరు దేవాలయ సహితంగా చేసిందే ప్రదక్షిణం. మీరు లోపల తిరిగినప్పుడు కూడా ఆళ్వారులు ఉంటారు విష్ణువాలయం అయితే, నాయనారులు ఉంటారు శివాలయం అయితే, మీరు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. చాలామంది ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి వస్తారు, దానివల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని నేను అనుకోవట్లేదు. మీకు భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం. ఇంతలోకి ఆయన పాపం పోన్లే అన్నయ్య కన్నా ముందుకెడతానేమో అని పరిగెత్తాడు కైలాసం దగ్గరికి వచ్చాడు. ఈయన ఏం చేశాడు? గణపతి నిజంగా వెళ్ళారు ఆయన సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా, అటువంటిది ఒకటి చేశాడు. అన్ని వేళలా చెయ్యకూడదు, ఎప్పుడు నిజంగా మీరు చేయలేరో అప్పుడు చెయ్యాలి దాన్ని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నిజమే. శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు. అందుకని పూజంతా మానేసి 3 మాటలని వెళ్ళిపోతానంటే కుదరదు. నిజంగా మీకు అంత టైం లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరామనమని. పాపం నెమలి వాహనము లేదు, స్థూలకాయం ఎలక వాహనం, నేను తిరగలేనేమో అనుకుని అన్ని విధాలా బేరీజు వేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, నాన్నగారు తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రదక్షిణం భూమండలానికి చేసిన ప్రదక్షిణంతో సమానం, కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను, అశక్తుడను కనుక. ఈయన అశక్తుడే, అలా సుబ్రహ్మణ్యుడితో సమానంగా వెళ్ళడానికి ఎవరు అంగీకరించాలి? సర్వజ్ఞుడైన శంకరుడు అంగీకరించాలి. ఈ బుద్ధి కుశలత ప్రదర్శించాడు, గణాధిపత్యం ఇచ్చారు. చిన్నపిల్లలకి మంకుతనం ఉంటుంది కదండి, అందులో నువ్వు ఓడిపోయావురా అన్నారనుకోండి చాలా బాధగా ఉంటుంది. అంతవరకు ఎందుకంటే ఓ బస్సులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్తున్నప్పుడు అంత్యాక్షరి పెట్టి గెలిచారని మగపిల్లలకి ప్రైజ్ ఇస్తే పెద్ద అల్లరైపోతుంది. ఆడపిల్లలకి ఇస్తే మగపిల్లలందరూ మొహాలు ముడిచేసుకున్నారు,
మేమన్నా వెళ్ళినప్పుడు అంటే అదో ముచ్చట అనుకోండి. ఎందుచేత అంటే ఓడిపోయావు అనేటప్పటికీ అది జీర్ణం కాదు, ఆ మాట వాళ్ళు అంగీకరించలేరు. అందుకే మనం ఇంగ్లీష్లో దానికి ఒక చమత్కారమైన మాట రన్నర్స్ అప్ అని పెట్టారు. ఏమిటో అంటే ఓడిపోయిన వారు అని అనకుండా ఇదేంటి వీరిని గెలిచిన వారు వారు, వారిని గెలిపించిన వారు వీరు అని ప్రైజ్ ఇచ్చారనుకోండి, బహుశా సంతోషిస్తారేమో, ఓ మర్యాద ఉంది కాబట్టి. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడు, పెద్ద ఆయన గెలిచాడు, అందుకని వాడికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను రా అన్నారు. అంటే అది అంగీకరించలేని అజ్ఞాని సుబ్రహ్మణ్యుడు కాడు. కానీ నాన్నగారు ఎలా అయినా ఈ ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది శాస్త్రంలో అని చెప్పేసి అంగీకరించేసి ఆ అన్నయ్యకి చేసేశారు. అన్నయ్యకి చేసేశారని ఆయన బాధ కాదండో, అన్నయ్యకి చేసేశారని బాధ అయితే రావణాసురుడు కుబేరుడి మీద యుద్ధానికి వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్ళాలి. ఆయనకి అది కాదు బాధ, ఓటమి వలన కలిగినటువంటి చిన్ని అక్కసు. చంటి పిల్లాడు కదండి సుబ్రహ్మణ్యుడు అంటే, ఆ మాత్రం లేకపోతే అందమే ఉంటుందండి పిల్లల దగ్గర. 70 ఏళ్ళు వచ్చినా పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మే, నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారే. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అలాగే ఉంటారు. అందుకని చిన్న కోపం వచ్చింది, కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయినా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి తెలియదేమిటి సర్వజ్ఞులు పార్వతీ పరమేశ్వర్లు. కనుక చూశారు ఎక్కడికి వెళ్ళాడు వీడని. ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది, పట్టాభిషేకం. ఓసారి వీడి దగ్గరికి వెడదాం రమ్మని కబురు చేశారు. రే నాన్న వచ్చి, అదేమిట్రా, నేను రాను అన్నాడు. పిల్లలు చూడండి మూతి పుడుచుకుని వీధరి మీద ఎక్కి కూర్చుంటారు. నేను రాను ఇంట్లోకి అంటారు. తండ్రి 2 రెక్కలు ఎత్తి తీసుకొచ్చేయగలడు ఇంట్లోకి, కానీ అలా తీసుకురాడు. వెళ్ళి చాలా బతిమాలతాడు. అందులో ఏముంది? తండ్రి ఓటం ఉందా? తండ్రితనం ఉంది, తల్లితనం ఉంది కదండి. ఇప్పుడు మీకు శ్రీశైల క్షేత్రం వింటే ఏమర్థం అవుతోంది? శివలింగాన్ని చూడగానే మీకు ఎంత పులకరింత రావాలి, నువ్వు మా తండ్రివి. అందుకని కదా ఇంత బతిమాలడమా సుబ్రహ్మణ్యుడి కోసం. అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాస పర్వతం నుంచి సుబ్రహ్మణ్యుడి కోసం వచ్చారు. చూడండి, ఈ అరుగు మీద పిల్లాడు కూర్చుంటే దెబ్బలాడిన నాన్నగారి మీద కోపం వచ్చి పిల్లాడు అక్కడ కూర్చుంటే నాన్నగారు వెళ్ళి ఇలా పక్కన కూర్చుని ఏదో చెప్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళు లేచి మళ్ళీ ఈ అరుగు మీదకి వెళ్ళిపోతాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఓ 24 క్రోసులు ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే శంకరుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ఆయన వెళ్ళి మల్లెతీగల చేత చుట్టుకోబడినటువంటి ఒక అర్జున వృక్షం కింద ఆయన కూర్చున్నాడు. ఆయన వెడితే అమ్మగారు ఊరుకుంటుంది ఏంటి? ఆవిడ మహాపతివ్రత, ఆవిడ కూడా గబగబా వెళ్ళింది పక్కకి. వెళ్ళి ఆవిడ కూర్చుంది. ఏమిటండి వీడు మంకుతనం, మీ అంతటా ఆయన అసలు ఏం బొత్తిగా బుద్ధి లేదు, ఏం చిన్నవారా చితకవారా, ఏమిటి మీ పెద్దరికని తెలుసుకోకుండా ఏమిటి మీరే బతిమాలు వస్తే వాడు వెళ్ళిపోవడం ఏమిటి అంది. పోన్లేదు పిల్లాడు అన్నారు. అని మొట్టమొదట అమావాస్య రాగానే చీకటి కదా, కొత్త ప్రదేశం కదా, ఒక్కడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ముందు శంకరుడు వెళ్ళాడు. వెళ్ళి అయిపోయింది, అప్పటికి ఆలక తీరిపోయింది. వెళ్ళిపోయి అదే దండాయుధపాణి అంటారు. ఆయన వెళ్ళి ఆ పిల్లాడి దగ్గర కూర్చుని, ఏంట్రా నాన్న ఇలా వచ్చావు అంటే అప్పటికి ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు. అంటే కోపం పోయింది. ఆ క్షేత్రం మనం దర్శనం చేస్తాం. అందుకే ఈయన అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి మళ్ళీ వస్తుంటుంది శ్రీశైలానికి. పిల్లాడికి దగ్గరలో ఉన్నామనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా ఇద్దరిని చూస్తూ సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకుంటూ ఎలాగో వచ్చాం కదా ఈ క్షేత్రానికి, ఇక్కడ చక్కగా ఈ మల్లె చెట్టు కిందకు వచ్చాం కదా అని పిలిచారు. ఎవరు ప్రార్థించారని పిలిచారు? ఇందులోనే మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు అలిగితే తండ్రితనం చూపించి వచ్చాడైన, సుబ్రహ్మణ్యుడు అలిగితే తల్లితనం చూపించి వచ్చాడైన. మీరు కూడా అలక చేతనో అజ్ఞానం చేతనో అబ్బెబ్బే భగవంతుడు ఎక్కడండి, అన్నీ నేనే ఈ శరీరం చూపించుకుని భగవంతుడికి దూరం అయిపోయాం మనం కూడా కదండి. ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతానని చెప్పొచ్చి ఆయన శ్రీశైలంలో కూర్చున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వస్తే ఆయన మా అమ్మా నాన్నగారు అక్కడ కూర్చున్నారు అనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి, ఎంత సంతోషపడిపోతాడండి. నా పిల్లలు చూడవే, కడుపున పుట్టిన వాడికన్నా వీళ్ళు నా పిల్లలే చూడు, నా కోసం వచ్చాడు అని పొంగిపోతాట. అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. ధూళి దర్శనం అంటే మీరు కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వెళ్ళే లోపల ఓ 10 గంటలో 15 గంటలో నిద్రపోతారు. ఏ బట్టలో కట్టుకుని ఏ హోటల్లోకో వెళ్ళి అన్నం తినేస్తారు. ఆ పచ్చడి గిచ్చడి మీద పోసేసుకుంటారు. ఓ 2 మాటలు మూత్ర విసర్జన చేసేస్తారు. ఇంకో మాట అవసరమైతే ఇంకొక శంక కూడా తీర్చుకుంటారు.
ఆ బట్టలతో శ్రీశైలం కొండ మీద కడతారు. వెళ్ళిన తర్వాత మీరు ఒక కాటేజ్ ఏదో తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి శౌచంతో వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నారనుకోండి, కొంచెం చిన్నబుచ్చుకుంటాడు ఆయన. ఏమిటంత శౌచంగా వచ్చాడు వీడు అని. మీరు ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, స్నానం చేయకుండా పూర్తి చేసుకున్న శరీరంతో, అనగా దూరదేశం నుంచి వెళుతున్నారనుకోండి, ఎంత అశౌచం అండి. మరి మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అశౌచంతో కూడుకున్నది. పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో, రైల్లో. నిద్ర ఎంత అశౌచం వస్తుంది. ఎందుకంటే కొన్ని శరీరంలోంచి ఆ విసర్జింపబడవలసినవి బయటికి వస్తాయి. నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు. ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు. మీరు ఇన్ని అశౌచాలు దగ్గర పెట్టుకుని కాటేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో, ఈ మట్టి కాళ్లతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద ఒక కప్పు టీ తాగకపోతే ఉండలేనని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతట ఆయన. వీడు రానా కొడుకంటట, సర్వకామ్య సిద్ధినిస్తట. దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఫలానా చోటు నుంచి వచ్చామండి, ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు. నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను. కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి. నరసింహస్వామి దర్శనం ఇచ్చినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జగద్గురువులను రక్షించుకున్న కొండ, నేనున్న తెలుగునాట ఉన్న కొండ. ఎంత పొంగిపోవాలండి, మనమున్న తెలుగునాట ఉన్న కొండ కదా. ఆనందంలో అటువంటి స్వార్థపూరితమైన వాక్కు వస్తూ ఉంటుంది. కనుక ఇన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. దానికి ఏమని పేరు? ఎక్కడ వితుక్కునొచ్చిందో, ఎక్కడ విజయవాడ, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగిరి, ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది. నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపావనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొలగతొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాళ గంగా అని పిలుస్తారు. కృష్ణా ప్రవాహము అని పిలవరు అక్కడ. అందుకే స్నానం చేసినప్పుడు కూడా పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. తెల్లవారుజామున చూడాలండి అందం. నిజంగా శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని 3 అయ్యేటప్పటికి లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాళగంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాళగంగలో చక్క ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద గేట్లు లోపలికి ఎడుతున్నప్పుడు 2 పక్కల ఇలా క్యూలు నడవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాలు లాంటివి ఉంటాయి. అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు, ఎద్దు, దూడ తీసుకొస్తారు. ఎంతమంది జనం ఉండనివ్వండి. చిత్రం ఏమిటో తెలుసా అండి, నాతో వచ్చిన వాళ్ళు చూశారు. అప్పుడు ఆ ఆవు, దూడ, ఎద్దు మేము స్వామివారి సొత్తు, మమ్మల్ని అడ్డగించడం ఏమిటి అన్నట్టు ఎవ్వరూ ఉండరు. కట్టిప్పి వెళ్ళిపోతారు. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చక్కగా ఇలా తల్లాడించుకుంటూ ఠాంగ్ ఠాంగ్ గంటలు మోగించుకుంటూ తిన్నగా వెళ్ళిపోయి మల్లికార్జున స్వామి వారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతాయి. నిలబడితే ఇలా తలుపులు తీయగానే చక్కగా లోపలికి వెళ్ళి మీరు ఇలా లోపలికి వెళ్ళగానే ఆలయంలో కుడి చేతి పక్కన పెద్ద స్వరూపంతో శనగల బసవన్న ఉంటారు. ఆయనే కలియుగాంతమునందు లేచి రంకె వేస్తాడు. రంకె వేయగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అని ప్రమాణం.
ఆ శనగల బసవన్న ఉంటారు, పెద్ద బసవయ్య. ఆ బసవయ్యకి నమస్కారం చేస్తే ఎడం పక్కన కృష్ణానదీ పరివాహం ఎలా వస్తుందో తెలియదు, అక్కడ మెట్లు దిగుతారు అర్చకులు. మీరు తెల్లవారగట్ట చూడొచ్చు, కృష్ణానదీ జలాలు వచ్చి చేరుతాయి. అందులోకి బిందెలు పట్టుకెళ్లి కాళ్ళకి తగలకుండా నీళ్లు ముంచి అభిషేకానికి పట్టుకొస్తారు లోపలికి. మొట్టమొదట గోపూజ చేస్తారు. ఆ నల్లటి ఆవుకి చక్క పసుపు రాసి, మీరు ఆ పక్కన ఆ కుడి పక్కకి తిరిగి ఇలా లోపలికి వెడితే ఇంకొక నంది ఉంటాడు. ఆ నందికి నమస్కారం చేసి నిలబడితే చక్కగా సుప్రభాతం చదువుతారు. సుప్రభాతం చదివి ఇలా తెర తీసి మీ అందరూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి నక్షత్రహారతులు ఎత్తుతారు. ఆ నక్షత్రహారతిలో ప్రకాశించిపోతున్న శివలింగాన్ని చూస్తూ జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణ మూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూ ముఖం వల్గతపాంగ రేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతంస వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని స్తోత్రం చేసుకుంటూ మీరు ఆయన్ని నమస్కారం చేసి ఇలా కుడి పక్కకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ఆ ఇనప కచ్చడంలోంచి బయటికి వెడితే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు సజ్జోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానములన్న పేరుతో 5 శివలింగాలు ఉంటాయి. అది దాటి మీరు ఇలా కుడి పక్కకి వెడితే తూర్పున మీరు ప్రవేశించినది కృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం, దక్షిణానికి తిరగగానే హరిహరరాయలు నిర్మించినటువంటి గోపురం కనబడుతుంది. దీపాలు పెట్టే వాళ్ళందరినీ అక్కడే దీపాలు పెట్టమంటారు. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిరిగి ముందుకొస్తే త్రిఫల వృక్షం అని పెద్ద వృక్షం ఒకటి ఉండేది. మేడి, జువ్వి, దాంతోపాటు రావి 3 కలిసి పెరిగినటువంటి చెట్టు. 2000 సంవత్సరంలో 4000 సంవత్సరంలో బతికింది ఆ చెట్టు. చెట్టుకు పెద్ద అరుగులు కట్టుంటాయి. చక్క అరుగు మీద ఒక గడియ కూర్చుని కుడి పక్కకి తిరిగితే వృద్ధమల్లికార్జునుడు కనబడతాడు. ఇలా వెనక్కి తిరిగితే రాజరాజేశ్వర దేవాలయం, పక్కనే అమ్మవారి దేవాలయం ఉంటాయి. ఇవి చూసి మీరు మళ్ళీ ఇటు వచ్చి ఇలా ముందుకెడితే ఆ మెట్లెక్కి పైకెక్కితే అమ్మవారి దేవాలయం కనబడుతుంది. అమ్మవారి దేవాలయం లోపలికి వెడితే మీరు ఇలా తూర్పుగా వెడితే ఇలా దక్షిణంగా లోపలికి వదులుతారు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మీరు అలా దక్షిణంగా ఇలా అమ్మవారిని చూస్తూ ఇలా వంగి చూడాలి. ఇలా చిన్న ద్వారంలో ఉంటుంది అమ్మవారు. ఇలా వంగి అమ్మవారిని దగ్గరగా చూస్తూ పొంగిపోతూ దాటి అవతల పక్కకి వెళ్ళి శ్రీచక్రం దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకుని ఆ పక్కనే ఉన్న చండీయాగం చేసేటటువంటి శాల దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రంలోంచి వస్తున్నటువంటి ధూమాన్ని పీల్చి కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే అనగా ఉత్తరం వైపుకి తిరిగితే ఉత్తరాన శివాజీ గోపురం ఉంది. ఆ శివాజీ గోపురం దగ్గరికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం, అక్కడే నందనవనం అని పుష్పవాటికి ఉంటుంది. ఆ వనంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలితో ఉంటారు అక్కడ. ఆ మెట్లెక్కితే రుద్రాక్షలవి అమ్ముతూ ఉంటారు కుడి పక్కన. ఆ లోపలికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం కనబడుతుంది. అక్కడ చిత్రం ఏమిటంటే శివాజీ మహారాజు హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసమని అమ్మవారిని అక్కడికి వెళ్లి ప్రార్థన చేశాడు. శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాసాన్ని చేత పట్టుకో, ఇంక నీకు ఎదురు లేదని అమ్మవారు అనుగ్రహించి చంద్రహాసాన్ని బహూకరించింది. ఆ కత్తి చేత పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఛత్రపతి శివాజీ జీవితంలో మీరు ఒక నియమం గమనించి ఉంటారు. పరస్త్రీలు ఒకవేళ పరాయి సైనికుల యొక్క భార్యలు తనకి బందీలుగా దొరికితే గాజులు, పువ్వులు, పసుపు, కుంకమిచ్చి అమ్మవారి ప్రతి గృహిణిగా ఉన్నది అమ్మవారే అని వాళ్ళందరికీ పసుపు కుంకాలు తన చేతులతో పెట్టి పల్లకీకి డేరాలు కట్టి ఎవ్వరికీ కనపడకుండా తన సైనికులతో మోయించి శత్రుస్థావరాలకు పంపించేసేవాడు తప్ప ఎన్నడూ ఎంత అందగత్తె అయినా పరకాంత వంక చూసినవాడు కాడు. రోషనార్ నవల చదివితే మీకు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు శివాజీ అంటే. అటువంటి శివాజీ మహారాజ్ ఆవుని పూజించాడు. అటువంటి శివాజీకి ప్రత్యక్షమై భవానీమాత ఖడ్గం ఇచ్చినది అక్కడే. ఇప్పటికీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఇప్పుడు కొత్తగా పెట్టారు శ్రీశైలంలో. శివాజీ స్ఫూర్తి కేంద్రం అని మీరు అక్కడికి వెడితే చూడవచ్చు. ఎన్ని వైభవాలండి ఆ శ్రీశైలం. ఆ భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని కిందకొచ్చి
ఆ విశాలమైన ప్రాంగణం దగ్గర కుడి చేతి పక్కన కార్యాలయం ఉంటుంది, ఆఫీస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిది. మీరు అక్కడ కూర్చుని పిల్లలతోటి ఒక్కసారి అలా ప్రాకారం మీదకి చూశారనుకోండి, ఇటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, అటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, ఒకే నందికి ఇటుక తల. నందులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయా అనిపిస్తుంది. అయ్యవారి ప్రాకారం నిండా నందులు, అమ్మవారి ప్రాకారం నిండా సింహాలు. అన్ని సింహాలు నందుల్ని చూస్తుంటాయి, ఇన్ని నందులు సింహాలని చూస్తుంటాయి. మీరు మేము చుట్టాలం, అమ్మవారికి అయ్యవారికి సేవకులమని భయం లేకుండా ఉంటాయి రెండు ప్రాకారాల మీద. అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని 4 పులిహార ప్యాకెట్లు కొనుక్కుని మీ అబ్బాయి మీ అమ్మాయి భార్య పంచుకుని చక్కగా నోట్లో వేసుకుని కాసేపు అక్కడ కూర్చుని, నాన్న మనందరం కలిసి భ్రమరాంబికాష్టకం చదువుకుందాం, చదవండని రవి సుధాకర వన్నిలోచన రత్నకుండల భూషిణి అని భ్రమరాంబికాష్టకం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడి మీద ప్రపత్తి చేసి, శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని మీరు ఇలా విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి వచ్చారనుకోండి, అభిషేకం చేసుకుని ఆ మల్లన్నని గట్టిగా పట్టుకుని ఆయన మీద నీళ్లు పోసి, విభూతి జలాలు పోసి, తేనె పోసి, మారేడు దళాలేసి ఆ శివలింగాన్ని ఇలా 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 ముట్టేసుకుని ఇలా ఇలా అంటుంటే చల్లగా ఆయన చేతులకు తగులుతుంటే, మీ దగ్గర కొంచెం గంధం తెచ్చుకున్నానండి రాస్తానంటే రాసేయండి అంటారు వాళ్ళు. ఇంత విభూతి రాసేసి, ఇంత గంధం అద్దేసి, ఇంత బొట్టు తీసి పెట్టేసి, 4 మారేడాకులు వేసేసి, 4 పువ్వులు వేసేసి, మళ్ళీ ఓసారి తల కొట్టేసుకుని ఆ విభూతి ఆ కుంకం ఇవన్నీ అంటుకుపోతాయి. బయటకు వచ్చిన తర్వాత నాన్నగారండి మీ ముఖం నిండా విభూతి కుంకం ఏంటి, అలా ఉండని అమ్మ కాసేపు, అది మల్లికార్జున ప్రసాదం అని కాటేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొహం కడుక్కుని చక్కగా మీరు పిల్లలతో భార్యతో కూర్చుంటే ఎంత గొప్ప క్షణాలండి అవి.